హాయ్ అండి, అందరికీ నమస్కారం. విజ్ఞాన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నుండి మన ఛానల్లో మహాభారత కథల్ని చెప్పుకుందాం. మొదటి కథ, కర్మ సిద్ధాంతం. ధర్మరాజు భీష్మునితో ఇలా అంటున్నాడు: నీవెన్నో ధర్మాలు చెప్పావు, కానీ బంధువులందరినీ చంపినందుకు నాకు శాంతి లేకుండా పోతుంది. దుర్యోధనుడే ఈ వధకంతటికు కారణమైనాడు తాత అని. భీష్ముడు: నాయనా, మనిషి దేనికి కర్త కాడు, కర్మే కారణమై ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది. కార్యకారణ సంబంధ సూత్రం మాత్రం మర్చిపోవద్దు. ఒక కథ చెప్తాను విను. అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊరిలో బ్రాహ్మణ పిల్లవాడు ఆడుకుంటూ ఉండగా అతన్ని పాము కరిచింది. అక్కడికక్కడే అతడు చచ్చిపోయాడు. అతని తల్లి పాపం ఏడుస్తూ ఉంది. అంతలో ఒక కిరాతకుడు ఆ పామును వెతికి తెచ్చి, ఇదిగోనమ్మా పాము, దీన్ని నీ కసితీరా కొట్టి చంపు అన్నాడు. ఆమె దాన్ని చంపితే నాకేంటి ప్రయోజనం, నా కడుకు ఏమైనా బతికొస్తాడా చెప్పు అంటుంది. అప్పుడు ఆ కిరాతకుడు, అయితే నేనే చంపేస్తాను ఈ పాముని అంటాడు. వెంటనే ఆ పాము అంటుంది, నేను నీ బాలుడి మీద పగబట్టలేదు, రోషావేశాలతో కాటు వేయలేదు, కాకతీయంగా కాటు వేశాను. స్వభావం వల్ల ఆ కాటును ఆధారం చేసుకుని మృత్యువు అని చంపింది అన్నది. కిరాతకుడు వెంటనే, ఇంకేం, నీ కాటు వల్లనే మృత్యువిని చంపింది కదా అంటాడు. అందుకు పాము, కాదు, నా కాటు కాకపోతే ఇంకో చీమ పుట్టడం వల్ల లేదా చికాకు వల్ల చేస్తాడు. నా ప్రసక్తి ఏమిటంటే, నాకు ఏ జీవినైనా చంపాలనే మనస్థితే లేదు. నేను చెప్తున్న కథలు కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలా అందించడంతో నాకు ఇంకా కొన్ని కథలు చెప్పడానికి కొంచెం ఉత్సాహం కలుగుతుంది. అలాగే ఈ కర్మకు ఎలాంటి పాపం కానీ నాకు రాకూడదు. నీవు నన్ను ఇప్పుడు చంపితే నీకు పాపం కలగడం మాత్రం ఖాయం. ఈ పిల్లవాడు చావటంలో తప్పేమైనా ఉంటే అది మృత్యువుది అంటుంది పాము. ఈ ధర్మ విషయమైన చర్చకు మృత్యువు వెంటనే పరిగెత్తుకొచ్చి అంటుంది, నాకు వ్యక్తిత్వమే లేదు, నేను కాలుడికి దాసుని, నా కర్తవ్యం నాకు తప్పదు గనక దాన్ని నేను చేశాను. పాపం ఏమొచ్చినా అది కాలునికే గాని నాకెందుకు రావాలి అంటుంది. వెంటనే కాలుడు ప్రత్యక్షమై, నేను నా కర్తవ్యం చేశాను. ఈ పిల్లవాడి కర్మఫలం ఇప్పటి ఈ స్థితి. కర్మఫలం ప్రకారం నేను జరుపుతూ ఉంటాను. నిన్నటి పువ్వే ఇవాళ కాయ అయినట్లు నిన్నటి కారణమే ఇవాళ కార్యమవుతూ ఉంటుంది. అలా కావటానికి నేను కేవలం అనుసంధానకర్తను మాత్రమే అంటాడు కాలుడు. అప్పుడు ఈ పాము, మృత్యువు, నేను కూడా చేస్తున్న ఈ పనులకు పాపపుణ్యాలు కలగవు. ఈ బ్రాహ్మణి దుఃఖారునికి కారణం ఆమె పూర్వజన్మ కర్మఫలం మాత్రమే. ఆ కర్మకు ఈ ఫలం రావటమే కర్మ సిద్ధాంతం అని వెళ్ళిపోయాడు. భీష్ముడి కథ చెప్పి, అన్నిటికీ నీవు కారణమని లేదా దుర్యోధనుడు కారణమని అనుకోవద్దు. వీరంతా చావడం వారి వారి కర్మఫలం మాత్రమే.